అందరికీ ప్రైజ్ లార్డ్. అయ్యగారు జాషరు అయ్యగారికి, శ్రావణమ్మ గారికి ప్రైజ్ లార్డ్. నా పేరు షమీం. నేను గోదావరిఖని నుంచి వచ్చాను ఇక్కడికి. నేను ఈ లైవ్లో జాయిన్ అయ్యి 2 months మాత్రమే అవుతుంది. సెకండ్ టైం రావడం ఇక్కడికి. అంటే మెసేజ్ పెట్టడం వల్ల నేను పొందుకున్న మేలు గురించి చెప్తున్నాను. చాలా మెడిసిన్ యూజ్ చేశాను. ఎట్లా అంటే స్టమక్ పెయిన్ ద్వారా. ఆల్రెడీ ఏమని చెప్పాలి, స్టమక్ పెయిన్, మంత్లీ పెయిన్తో బాగా బాధపడేదాన్ని. చున్నీ కట్టుకున్న నడవలేకు, కూర్చోలేను, పడుకోలేని స్థితి నాది. గీతా సిస్టర్ ఉండి చెప్పారు కదా, ఈ లైవ్లో నువ్వు కామెంట్స్ పెట్టబ్బా, నాకు చాలా నేను మేలు పొందుకున్నాను. చేదు అనే ఒక ప్రాబ్లం కూడా నేను సాల్వ్ చేసుకోగలిగినాను. కేవలం స్తుతి చెప్పడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పేసి అన్నారు. సో నేనేమనుకున్నాను, స్తుతి చెప్తే ఏమైనా మారిపోతుందా, ఎంతోమంది చెప్పడం విన్నాం కదా అనేసి అనుకున్నాను. స్థితిని మారుస్తే అనేది వాక్యానుసారమైన మాట బైబిల్లో మనం విన్నాము. ఎంతోమంది ప్రేయర్లు చేస్తున్నారు, బట్ ఏంటంటే స్తుతి అనేది మెయిన్గా ఒక సముద్రంలోని వజ్రాన్ని మనం చూడలేదు, వినడం మాత్రమే చేస్తాం. స్తుతి అనేది కూడా సముద్రం నుంచి జాషువా అయ్యగారి ద్వారా బయటికి తీసుకొచ్చారని నమ్ముచున్నాను. ఈ స్థుతి ద్వారా ఈరోజు నాకు స్టమక్ పెయిన్ తగ్గింది. జస్ట్ 1 week నేను కామెంట్స్ పెట్టడం వల్లనే నాకు స్టమక్ పెయిన్ తగ్గిందండి. కంప్లీట్గా చెప్పాలంటే ఈసారి నేను చూసింది ఏంటంటే, నేను హాయిగా నడవగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను. ఒక్క టాబ్లెట్ కూడా నేను యూజ్ చేసుకోలేదు ఇప్పటివరకు. 5,000 రూపీస్ ఖర్చు అయింది స్టార్టింగ్. సెకండ్ టైం అనుకున్నాను, నేను కామెంట్ పెడుతున్నాను కదా, చూద్దాం పర్లేదు అనుకున్నాను. ఒక టాబ్లెట్ కూడా యూజ్ చేసుకోకుండా టాబ్లెట్స్ అని పక్కన పెట్టేసి కామెంట్ పెట్టడం వల్ల నాకు స్టమక్ పెయిన్ కంప్లీట్గా నేను స్వస్థత పొందుకున్నాను. సెకండ్ టైం ఏంటంటే, నేను సువార్త స్టార్ట్ చేశాను. అంటే నా వ్యక్తిగత సాక్ష్యం చెప్పడానికి చాలా టైం పడుతుంది. 2 పిల్లల్ని కోల్పోయిన తర్వాత నేను దేవుడు నాకు ఇచ్చిన ఆయన అభిషేకం ద్వారా నేను ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళడానికి మనీ అవసరం కదా, ప్రతి చోటికి వెళ్ళాలంటే మనీ మెయిన్ పాయింట్. సో నేను మా పేరెంట్స్ దగ్గర ఉండేదాన్ని. ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మెయిన్గా మొబైల్ బ్యాలెన్స్ కావాలన్నా కూడా నాకు మనీ కావాలా. నీకు ఇప్పుడు డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ ఏంటంటే జాషువా గారు పెట్టిన ఈ లైవ్ ఏంటంటే దేవునితోనే కనెక్ట్. దైవజనులు చేతులు పెట్టి ప్రేయర్ చేస్తే స్వస్థత ఏదని ఆశపడే వాళ్ళం మనం అందరం. వాస్తవానికి దైవజనులు చేయి పెట్టి ప్రేయర్ చేస్తారు కావచ్చు అని అనుకొని వచ్చిన, కానీ కాదు. ఆయన అసలు మన జస్ట్ మామూలుగానే చూసాం అంతే. కాకపోతే స్తుతి ద్వారా నేను ఆర్థికంగా కూడా మేలు పొందుకున్నాను. నేను ఒక సువార్త చెప్తున్నప్పుడల్లా ప్రతి చోటకి వెళ్ళినప్పుడు చిన్న కానుక ఇస్తే నేను ఎంతో సంతోషపడేదాన్ని. ఎందుకంటే నాకు ఛార్జీ మందం వస్తే చాలు అనుకునేదాన్ని. నేను ఇలా సువార్త చెప్పడం వల్ల ఒక సిస్టర్ నాకు విజయవాడ నుంచి వెళ్ళి 1,500 రూపీస్ నాకు ఫోన్పే చేశారు. అప్పుడు అనుకున్నాను, గీతా సిస్టర్ ఇది కేవలం స్థుతిలో ఏంటంటే మనం మెసేజ్ పెడుతున్నాం, ప్రభు నాకు ఆర్థికంగా సహాయం చేసినందుకు స్తోత్రం. ముందుకే ఇచ్చినట్టుగా చెప్తున్నాం, అంటే ముందుకి ఇచ్చినట్టుగా వచ్చేసినాయి మనీ అని. అలానే నేను ఆర్థికంగా సహాయం చేసినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని అయ్యగారు పెట్టుకున్నప్పుడు సేమ్ అలానే పెట్టుకుంటూ వెళ్ళినాను. థర్డ్ ఏంటంటే కోర్టు విషయం, మా భర్త విషయంలో మెయింటెనెన్స్ కేసు వేశాను. అది 16-17 months నుంచి మనీ ఇవ్వట్లేదు. ఇక పిల్లలు ఎలాగో లేరు కాబట్టి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. బాబు 22 years బాబు, 20 years పాప. రీసెంట్లీ 10 months అవుతుంది. పాప చనిపోయిన తర్వాత కూడా నేను ఒకటే అనుకున్నాను, ప్రభా నేనేం చేయాలనేది నీ చిత్తంలోనే నేను బ్రతుకుతా, నీకోసం నీ ఆత్మల పంట కోసం బ్రతుకుతా ప్రభా అనుకున్నప్పుడు నాకు ఆర్థికంగా కూడా అవసరం కావాలి కదా అన్నప్పుడు ఈ లైవ్లో సేమ్ అదే మెయింటెనెన్స్ మనీ కోసం పెట్టినప్పుడు ఇన్ని రోజులుగా 2 months నుంచి పెడుతున్నాను. ఏమనంటే కోర్టు నుండి నాకు మెయింటెనెన్స్ మనీ ఇచ్చినందుకు ఇచ్చినందుకు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్స్, మీరు పెట్టండి అని జాషువా గారు చెప్పినప్పుడు సేమ్ అలానే పెట్టినాను. ఈరోజు నేను కోర్టు కేసుకి వెళ్ళినప్పుడు ఏమైందంటే జడ్జి గారు అన్నారు, అమ్మ మీరు పిటిషన్ వేయండి, మీకు మనీ వస్తాయని చెప్పారు. అనుకున్నాను, దేవునికి స్తోత్రం, నాకు మనీ వచ్చేసింది అనుకున్నాను.
ఇంత గొప్ప అవకాశం నిజంగా ఈరోజు సాక్ష్యం చెప్పే కృప దేవుడు నాపై చూపెట్టినందుకు దేవునికే మహిమ. ఇలాంటి లైవ్ మాకు ఇచ్చినందుకు దేవునికే మహిమ. ఇటువంటి దైవజనులు బలంగా ఇంకాను వాడుకోవాలని నేను ప్రేయర్లో వ్యక్తిగతంగా నేను కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం మేలు పొందుకున్న చోట కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే కదా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మా పప్ప అంటున్నాడు, ఏంటిది రాకముందుకే వచ్చినట్టుకు స్తోత్రం ఎట్లా చెప్తారు బిడ్డ అన్నాడు. అంటే చెప్పచ్చు పప్ప అన్న. ఎవరు చెప్పి నీకు పిచ్చి పట్టిందా నీకు? అయ్యో పప్ప అట్లా కాదు, నేను చూపిస్తా చూడు జాషువా అయ్య గారిని చూడండి అంటే, అయ్యో చిన్న ఏజ్ లాగా ఉన్నాడు, చిన్నగానే ఉన్నాడు కదా అని అంటే, చిన్నగానే కాదు ఎప్పుడో స్టార్ట్ చేసారు వాళ్ళ అయ్యగారు, కాకపోతే మన వరకు రీచ్ చేసరికి లేట్ అయిపోయింది అని చెప్తే, అవునా ఏమని ప్రేర్ చేయాలో చెప్పు షెన్ను అన్నప్పుడు నేను, పప్ప ఒకటే అను, నువ్వు మ్యారేజ్ బ్యూరో చేస్తావు కదా, ఈ పెళ్లి సంబంధం సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ జీసే అను అంటే, అట్లా అంటే అయిపోతుందా అన్న. అట్లా అంటే అయిపోతున్నప్పుడు 5 సంబంధాలు మా పప్ప దగ్గరికి వచ్చినాయి. అప్పుడు అంటుండు, ఇదేదో బాగుంది కదా నేను కూడా వస్తాను. వద్దు పాప, నువ్వు హెల్త్ బాగైనాక రానా. తనకు ఏంటంటే కిడ్నీ క్రియోటిటిస్ అనేది పెరిగింది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే వస్తానని ఆశపడ్డాడు. ఒక్కసారి అయ్యగారిని చూస్తా బిడ్డ నేను కూడా వస్తా అంటే, ముందు నీ ఒక పెళ్లి సంబంధం సక్సెస్ అయినాక అంటే అక్కడికి రాప్పుడు అని చెప్పిన. అబ్బాయి ఇదేదో మంచిగా ఉన్నది కదా, రాకముందుకే స్తోత్రం 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 అంటే అప్పుడు అంటున్న చైర్లో కూర్చొని, ప్రభా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చేసి ఇట్లే అంటున్నాడు. అన్న మంచిగా అనిపిస్తుంది ఇట్లా అంటే, నిజంగా ఇచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది షన్ను అంటే, అవును పప్ప అట్లనే ఉంటుంది. అందుకే ఈ రోజు నా అకౌంట్లో మనీ వచ్చిందంటే కేవలం ఆర్థికంగా నేను అభివృద్ధి పొందానంటే కేవలం చిన్న అమౌంట్ అయినా కూడా నాకు అది చాలా గ్రేట్ అండి. ఈరోజు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.